పోలియో ఆదివారం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి చిన్నారులు, తల్లిదండ్రులు అందరూ వచ్చి కూడా నడి రోడ్ల ఎర్రగా నిలబడి సుక్కలేసుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. అగో ఏందే సీనన్న గట్లన పడితివి అంటే, అవును. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదైనా ప్రభుత్వం ప్రోగ్రామ్ వచ్చిందంటే చాలు టెంట్లేసి, కుర్చీలేసి, మంచినీళ్ళు ఏర్పాటు చేసి చక్కటి వసతులు కల్పిస్తుండే. కానీ ప్రజాపాలన అంటూ పనికిరాని పాలన చేస్తున్నారు ఈ కాంగ్రెసోళ్ళు. అగో ఇయాల మరి పోలియో ఆదివారం చిన్నపిల్లలు వస్తారు, తల్లిదండ్రులు వస్తారు. గింత టెంట్ ఏసి, ఇన్ని కుర్చీలు పెట్టి, గిన్ని మంచినీళ్ళు పెడదాం అనే సోయి కూడా లేకపాయే. ఏడంటారా? రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ 26వ వార్డు రామిడి కళావతి నగర్ల తిరుమల నగర్ కాలనీ ఫేజ్ 2ల మరి మొత్తం ఎర్ర టెండర్లు నిలబడి సుక్కరేసుకొనికొచ్చిర్రు. అమ్మా బడంగపేట కమిషనర్ అమ్మ, మరి నీ కళ్ళ గానొస్తలేదా ఏంది? మరి సీఎం సార్ గిట్లనే చెప్పిండా? ఎలాంటి సదుపాయాలు ఏర్పాటు చేయకుండా ఎర్ర టెండర్లు నిలబడి సుక్కలేపియమని చెప్పినట్టుండు. పేపర్లకేమో భలే గొప్పగా చెప్తే చేసే పనులేమో గిట్లున్నాయి. ఓయమ్మో! ఇక రాను రానైతే ఏముంది, ఇష్టం ఉంటే ఏసుకోర్రి, లేకుంటే లేదని పోయేటట్టున్నారు పొర్రి. బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రామిడి రామిరెడ్డి మస్తు గుస అయిపోయిండు. ఏంది ప్రజాపాలన అంటే గిదేనా, పనికిరాని పాలన చేస్తురా అని చెప్పేసి మస్తు గుసాయిండుల్లా.